రాష్ట్రంలో ఎక్కడైనా పరిశ్రమలు ఉండాలటువంటి పరిస్థితి. అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు, రాసుకోండి అని లిస్ట్ కూడా. జిందాల్ కావచ్చు, మై హోమ్ కావచ్చు, ఇతరితర సిమెంట్స్, భారతీ సిమెంట్, ఇవన్నిటికీ కూడా ముఖ్యంగా చంద్రబాబు హయాంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేటువంటిది ఆయన మాట. దానిపై మీ కామెంట్ ఏంటంటే అజయ్ గారు? చందు గారు, మీకు, రమేష్ గారికి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, ప్రైమ్ వీక్షకులు గుడ్ మార్నింగ్ అండి. చందు గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కరోనా కన్నా డేంజరస్ వైరస్ అండి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూటమి అనే యాంటీ వైన్ ఇవ్వటం జరిగింది. ఆ వైరస్ ఇంకా బతికేదానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఆ వైరస్ ఇంకా బతికిచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వికృత చేష్టలు, వికృత మాటలే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నుండి సంస్థలు పారిపోతామని చెప్పేదానికి అర్థమవుతా ఉంది. ఆయన చెప్పిన సంస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు బినామీ సంస్థలు, వాటికి దోచిపెట్టాడు ఆ రోజు. అవన్నీ ఆ దోపిడీ ఎక్కడ బయటపడుతుందని చెప్పి ఈరోజు వాళ్ళు ఒకవేళ రాష్ట్రం నుండి పారిపోతున్నారేమో కానీ 2019 నుండి 24 మధ్య వైజాగ్ నుంచి లుల్లు అయితే కావచ్చు, అదాని డేటా సెంటర్ అయితే కావచ్చు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అయితే కావచ్చు, స్వరాష్ట్ర సంస్థ అమర్ రాజ్ అయితే కావచ్చు, అశోక్ ల్యాండ్ అయితే కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సోలార్ ప్రాజెక్టులు అయితే కావచ్చు, ఈ రాష్ట్రం నుండి ఏ విధంగా బెంబేలెత్తి వీళ్ళ దోపిడీ విధానంతో ఈ రాష్ట్రం నుండి పారిపోయి ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ సంస్థలు నెలకొల్పారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చందు గారు, ఇంకో విషయం చెప్తా ఉన్నాను. కియా అనుబంధ సంస్థల మొత్తాన్ని ఏ విధంగా వీళ్ళు బెదిరించారు, వీళ్ళ ఎంపీ ఏ విధంగా వికృత చేష్టలతో వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తే అనుబంధ సంస్థలన్నీ పక్క రాష్ట్రాలకి, తమిళనాడు అయితే కావచ్చు, బెంగళూరు అయితే కావచ్చు, ఏ విధంగా తరలి వెళ్ళిపోయాయి అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చందు గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, మా హయాంలో లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, మేము ఉద్యోగ కల్పన చేశాం ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతలకు. చందు గారు, నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచ దేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు చూస్తూ ఉన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతా ఉంది. రాష్ట్రంలో వేగంగా చెందుతున్న అభివృద్ధి, పెట్టుబడులు ఇవన్నీ చూసి వారవలేని జగన్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వంపై, నారా చంద్రబాబు నాయుడు గారిపై, నారా లోకేష్ గారిపై నిందలు వేసే ప్రయత్నం తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనీసం నవ్వుతారు అని కూడా ఆలోచించకుండా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆ రకమైన కట్టిక అబద్ధాలు, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్, అదొక రికార్డెడ్ ప్రెస్ మీట్, ఆ విధంగా కూర్చొని చదువుతా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని చూసి ఏమనుకుంటారో అని కనీస అవగాహన కూడా లేకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఈరోజు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఈ రాష్ట్రం వైపు పెట్టుబడులు పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి లేని సమయం నుంచి, విధ్వంసక పాలన నుంచి ఇప్పుడు నేడు ఏపీలో అమలవుతున్న గవర్నెన్స్ అనుమతులు అయితే కావచ్చు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ 1గా ఉండటం వలన దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు. ఫోర్బ్స్ ఒక జాబితా ప్రచురించడం జరిగింది. చందు గారు, ఇండియాకి 100% పెట్టుబడులు వస్తే దాంట్లో 25.3% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వైపుకి వచ్చాయి అని నారా చంద్రబాబు నాయుడు గారికి ఎకనామిక్ ఫోరమ్స్ ఒక బిజినెస్ ఆఫ్ ద ఇయర్ అని అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుండి సంస్థలు పారిపోతామని చెబుతా ఉంటే నవ్వొస్తా ఉంది. చందు గారు, కాగ్నిజెంట్ అయితే కావచ్చు, టీసీఎస్ అయితే కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ